ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయో లేదో తెలియదు గానీ, అది మాత్రం ఇప్పుడు ప్రచారానికి కీలకమవుతున్నాయి. ప్రస్తుతం వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రీ పోల్ సర్వేలన్నీ బీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉంటే, ఎగ్జిట్ పోల్‌లో ఒక్క సంస్థ తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెసే గెలుస్తుందన్నటువంటి అంచనాలు వేసినటువంటి సిట్యుయేషన్. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. ఇక్కడ కనుక ఓడితే బీఆర్ఎస్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆ మధ్యన ఎమ్మెల్యేలందరూ వలస వెళ్తే మళ్ళీ వాళ్ళని కంట్రోల్ చేయగలిగారు. అయితే ఇప్పుడు మళ్ళీ అది కట్టలు తెంచుకునే పరిస్థితి ఉంటది. లేదా బీజేపీ వైపుకి టర్న్ అయ్యే పరిస్థితి ఉంటది. బీజేపీ తను ఓడితే కాంగ్రెస్ గెలవాలనుకుంది గానీ బీఆర్ఎస్ గెలవాలనుకోలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్లేస్‌ని అది ఆక్యుపై చేసుకోవాలనుకుంటోంది. బీఆర్ఎస్ నిదానంగా కనుమరుగు కావాలని కోరుకుంటుంది. ఓ పక్కన కవిత కొడుతున్న దెబ్బలు, కేసీఆర్ ఏమో ఇల్లు దాటని తన ఫామ్ హౌస్ దాటనటువంటి వైనం, కేటీఆర్ సర్వం కష్టపడుతున్నా సరే ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్నటువంటి సవాళ్లు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 వెంటాడి వేటాడుతుంటే ఇంటికి పరిమితమైనటువంటి కేసీఆర్‌తో తట్టుకోలేని పరిస్థితుల్లో కేటీఆర్ పూర్తిగా కష్టపడుతున్నాడు. కాకపోతే ఇప్పుడు ఈ వైఫల్యం తనకి పార్టీ మీద గ్రిప్పును తగ్గిస్తుంది. మరొక వైపున ఇంకా భవిష్యత్తులో చిల్లులు పడే పరిస్థితి తీసుకొచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక ఒక రకంగా చెప్పాలంటే చావో రేవో తేల్చుకుని పనిచేస్తే తప్పించి నెక్స్ట్ ఎలక్షన్స్‌కి వర్కౌట్ కాదు. ఏ పాదయాత్ర లాంటియో దిగకపోతే తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఏం చేస్తారో చూడాలి.